హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పులేమీ రుబ్బే పని లేకుండా ఈజీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి పైన కాస్త క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని 3 నుండి 4 గంటల పాటు నానబెట్టి శుభ్రం చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి శుభ్రం చేసుకున్న బియ్యం, 2 ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసుకోవాలి. అలాగే ఒక చెంచా అల్లం తురుము, టేస్ట్‌కి సరిపడా సాల్టు, కొద్దిగా అవసరమైనన్ని వాటర్ కూడా వేసుకొని మిక్సీ జార్‌లో మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా రుబ్బుకున్న పేస్ట్‌ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, సన్నగా గ్రేట్ చేసుకున్న ఒక కప్పు క్యారెట్ తురుము, చిన్న కప్పు క్యాబేజీ ముక్కలు, చిన్న కప్పు టమాటా ముక్కలు, కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు, ఒక చెంచా జీలకర్ర, కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని అన్నీ కలిసేటట్టు బాగా దీనిలోనే పావు చెంచా వంట సోడా కూడా వేసుకుని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కాస్త మందంగా ఊతప్పంలాగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకుని మూత పెట్టుకుని బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ ఊతప్పం హైలో పెట్టి కాల్చుకోకూడదండి. సిమ్‌లోనే కాల్చాలి. అలా అయితేనే బాగా ఉడుకుతుంది. చూడండి ఊతప్పం రెడీ అయిపోయింది. ఇది టమాటో సాస్‌తో గానీ, లేదా మీకు నచ్చిన ఏదైనా చట్నీతో గానీ సర్వ్ చేసుకోండి. చాలా బావుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.